కలకత్తా ఇన్సిడెంట్ గురించి మీకు ఏమనిపించింది? ప్రతి ఒక్క వ్యవస్థ యొక్క ఫెయిల్యూర్. చేతులు వెనక్కి విరిచేసి, కాళ్ళు వెనక్కి విరిచేసి, ఎందుకు ఆ అమ్మాయి అంత దారుణంగా చంపేశారు చెప్పమని చెప్పండి. ప్రశ్నించడం ఏమని ప్రశ్నించింది? ఈ రోజు జరిగింది ఎంతో ఉంది, కానీ చేసిన వాళ్ళల్లో కనీసం కొంచెం కూడా మిల్లీగ్రామంత మానవత్వం కూడా ఎందుకు లేదు అనంటే, ఇంత ఘోరంగా ఇంత హేయంగా జరగడానికి గల కారణం ఏదైనా కానీ ఒక పర్సనల్ రివెంజ్ అనేది ఉంటేనే కదా. పర్సనల్ రివెంజ్ ఎవడుకుంది? ఎవడైతే అసలు ఎంత పెద్ద డ్రామా జరుగుతుందంటే, ద గ్రేట్ మమతా బెనర్జీ గారు కోల్కతా ఖాళీ అని పిలిపించుకున్నావు, కానీ నిస్సిగ్గుగా ఆవిడ చర్యలు ఉన్నాయంటే ఒక ఆడదయ్యి ఉంది. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు చాణక్య. ప్రజెంట్ దేశంలో అట్టుడుగుతున్న టాపిక్ ఏదైనా ఉందంటే అది కలకత్తాలో జరిగిన ఒక దుర్ఘటన. అదేంటో కాదు, ఆర్జేకర్ మెడికల్ కాలేజ్లో ఒక మెడికో తనని కూడా అత్యాచారం చేసి హత్య చేసిన దుర్ఘటనతో ఇప్పుడైతే ప్రజెంట్ చాలా హీట్ ఆఫ్ ద మూమెంట్ ఉంది. మరి వీటి గురించి మరి ప్రియా చౌదరి గారు కూడా ఏమంటారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. థ్యాంక్ యూ. అండ్ ఇష్యూ గురించి ఎక్కువగా మాట్లాడకూడదు అని అనుకుంటున్న ప్రతి ఒక్కసారి కలకత్తా ఇన్సిడెంట్ గురించి అయితే దీని గురించి మాట్లాడాలి, ప్రజలకు మాత్రం ఖచ్చితంగా తెలిసి తీరాలనే ఉద్దేశంతోనే మిమ్మల్ని కూడా తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడించాలనుకుంటున్నాం మేడం. అసలు ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత అండ్ మీకు ఏమనిపించింది, దీని మీద మీ వ్యూస్ ఏంటో కూడా తెలియాలనుకుంటున్నాం. ఏమనిపించింది అనేది మీరు అడిగారు, చూసారా? ఎవరికైనా కానీ ఏమనిపిస్తుంది? ఒక దారుణము, ఒక ఘోరము చూసిన తర్వాత కడుపు రగులుతుంది. ఎవరి మీద కోపం రావాలి? ఎవరిని కోపం తెచ్చుకోవాలి? అసలు అమ్మాయికి జరిగిన ఇన్సిడెంట్ ఏంటి? అసలు ఏం జరిగింది? మీడియా మొత్తం కూడా నిజంగా ఇవాళ చాలా బాధ్యతాయుతమైనటువంటి ఆ యొక్క పనిని చేస్తుంది. ఎక్కడ, ఏ మూల, ఏ రోజుకు ఆ రోజు అప్డేట్ ఇస్తూ కోల్కతాలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి అని నేను అడుగుతున్నాను. ఈ ఇన్సిడెంట్ జరగడం భారతదేశంలో ఇదే మొదటిసారి కాదు. ఇలాంటి ఘోరాలు, ఘోరాతి ఘోరమైనవి ఇదే విధంగా ప్రతిసారి జరుగుతున్నాయి. కాకపోతే ఎక్కడో ఒక సంఘటనని మనం తీసుకొని దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. నిత్యం ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి, ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి అనేది ఎవరు చూశారు, ఎవరు మాట్లాడుతున్నారు? ఒకరోజే జరుగుతున్నాయా? సంచలనం వచ్చినప్పుడు మాత్రమే మనం వెళ్తున్నామా? సంచలనాల వైపు మాత్రమే మనం నడుస్తున్నామా? అందుకే నేను చాలా రోజుల నుంచి ఈ విషయం మీద నేను మాట్లాడలేదు. బికాజ్ ఎందుకంటే ఒక సంఘటన జరగడం లేదు, ప్రతి గంటకి జరుగుతుంది భారతదేశంలో యువతుల మీద అత్యాచారం అనేది. ఈరోజు వయోభేదం లేదు, వావి వరుసలు లేవు. ఇంత నీచమైనటువంటి ఘోరమైనటువంటి అకృత్యాలు ఎందుకు జరుగుతున్నాయి అనేది ఏ హౌస్ వైఫ్ అయినా ఆలోచించిందా? ఏ ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ఆలోచించాడా? ఎక్కడ రిక్షా తొక్కుకునేటటువంటి కార్మికుడు ఆలోచించాడా? కర్షకుడు ఆలోచించాడా? శ్రామికుడు ఆలోచించాడా? ఎవరు ఆలోచించారు? ఆలోచించటం లేదు. మిస్టర్, ఆలోచిస్తే ఈ అత్యాచారాలు జరగవు. మీరు అనొచ్చు, ఆలోచించినంత మాత్రాన అత్యాచారాలు ఎలా ఆగిపోతాయండి అని. ఒక్కసారి సంఘటనలోకి వెళ్ళండి. ఇవాళ అంత ఘోరమని ఎందుకు మాట్లాడుతున్నాం? ఆమె మీద జరిగినటువంటిది ఒకరా, ఇద్దరా, 10 మందా? అయ్యో ఇంకేం జరిగింది? క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ స్టోరీ చూసినట్టు రోజు ఇంకేమన్నా వస్తాయి. అరే, నేను చెప్తున్నాను, మనం వినేటటువంటి ప్రతి ఒక్కళ్ళకి సిగ్గు, శరం నాడి నరాన ఉన్నట్టయితే కనుక సిగ్గుపడాలి. ప్రతి ఆడది సిగ్గుపడాలి, ప్రతి పేరెంటు సిగ్గుపడాలి, ప్రతి ఒక్క మనిషి అనేవాడు కూడా సిగ్గుపడాలి. ఎందుకు అనంటే ఒక ఆడపిల్ల మీద అంత అసలు చెప్పలేనటువంటి దారుణం అన్నమాట, దుర్మార్గం, అతి హేయమైనటువంటి చర్య జరిగింది అనంటే ఆ శరీరంలో ఉన్నటువంటి పార్ట్, కళ్ళలో నుంచి బ్లడ్, నోట్లో నుంచి బ్లడ్,
అసలు నిజంగా చేతులు వెనక్కి విరిచేసి కాళ్ళు వెనక్కి విరిచేసి అని ఇన్ని మాట్లాడుకుంటున్నామే, కొన్ని గొంతుకలు వింటున్నాను మీడియాలో, అసలు ఇలా జరుగుతుంది అని. అరే ఆ గొంతుకల వెనక అరుపులొద్దు, ఆవేదనలోకి ఒక్కసారి తొంగి చూడండి. నేను మాట్లాడుతున్నాను అది ఆవేదనతోటే. నేను ఇన్ని రోజులు నోరెత్తలేదు. అంత పైశాచికంగా ఒక మనిషే చేశాడు. ఎవడా మనిషి? ఇవాళ మనం ఒకరోజు ఒక కానిస్టేబుల్ని బయటకు పట్టుకొని వచ్చారు, అదే వాడెవడు వాలంటరీ పోలీసింగ్ని పట్టుకొని వచ్చారు. ఆ తర్వాత 2 రోజులు గడిచిన తర్వాత ప్రిన్సిపల్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత 2 రోజులు గడిచిన తర్వాత ఇంకెవరు వస్తారో అని సస్పెన్స్ థ్రిల్లర్ కింద మనం చూస్తున్నాము తప్ప, నేను చెప్తున్నాను అంత క్రూరము నీచము చేసింది ఒక మనిషే కదా. 10 మంది చేయని, ఒక్కళ్ళు చేయని, ఎంతమంది అయినా సరే చేయని హ్యూమన్ బీయింగ్ చేశాడు అక్కడ. కానీ వాడిలో హ్యుమానిటీ లేదు, చచ్చింది. ఏ చర్యల వల్ల చచ్చింది, ఎందుకంత దారుణంగా చచ్చింది అనేది ఎవడెంతమంది ఆలోచించాడు అది నాకు చెప్పండి. ఎలా చేశారు అని మాట్లాడుతున్నారో, అలా చెయ్యడానికి వాళ్ళలో అంత రాక్షసత్వం రావడానికి ఏ కారణమో, ఎవడు కారణం అంటే నువ్వు, నేను, మీడియా, భారతదేశంలో ఉన్నటువంటి పరిపాలనా వ్యవస్థ, రక్షణ వ్యవస్థ, పోలీసు యంత్రాంగం, ప్రతి ఒక్క వ్యవస్థ యొక్క ఫెయిల్యూర్ ఇది. ఎక్కడి నుంచి వచ్చింది అంత రాక్షసత్వం ఒక మనిషిలో? ఎలా వచ్చింది? కనీసము మన తల్లి అయినా సరే, అతి దుర్మార్గుండి అయినా సరే, ఒక చెంప దెబ్బ కొట్టంగానే తల్లి మనసు కదా అమ్మో అని అనుకుంటుంది. కానీ ఆ కొడుకు చేసినటువంటి తప్పిదానికి ఆ యొక్క పశ్చాత్తాపం కోసం ఆవిడ వెయిట్ చేస్తుంది. అలాగే ఒక దుర్మార్గుండి అయినా సరే, మనం 4 దెబ్బలు కొట్టిన తర్వాత 5వ దెబ్బకి చచ్చిపోతాడని మనలో ఒక మానవత్వం అనేది వస్తుంది. కానీ చేసిన వాళ్ళల్లో కనీసం కొంచెం కూడా మిల్లీగ్రామంత మానవత్వం కూడా ఎందుకు లేదు అనంటే, వాడి శరీరంలో వాడు తీసుకున్నటువంటి మత్తు పదార్థాల యొక్క ప్రభావం అది. మీకు తెలుస్తుందా? స్కూల్స్ దగ్గర నుంచి నిన్న మొన్న చూసాం సెలబ్రిటీస్ ఈవెంట్స్ వరకు కూడా డ్రగ్స్. ఎలా చూస్తున్నాము? భూతం కాదు, ఇంకా ఏదైనా ఒక పేరు పెట్టండి, డిక్షనరీలో వెతికి పెట్టండి. భూతం అంటే భూతానికి కనీసం వైద్యం ఉంది, కానీ దీనికి వైద్యం ఎక్కడ లేదు. దీని కూకటి వేళ్లతో సహా పెకిలించే ధైర్యం కానీ, పెకిలించే సామర్థ్యం మన యొక్క పాలనా యంత్రాంగానికి లేదా? దీనిని పారద్రోలేటటువంటి ఆ యొక్క వ్యతిరేకత కానీ, ఉద్యమం కానీ, ఆ బలమైనటువంటి ఆకాంక్ష కానీ జనంలో లేదా? ప్రతి ఒక్కడు పిరికివాడిలాగా ఎందుకు బతుకుతున్నాడు? మనది ఒక బతికేనా? శ్రీశ్రీ గుర్తొస్తున్నాడు. కుక్కల వలె నక్కల వల్ల మనది ఒక బ్రతికేనా? సందులలో పందుల వలె బ్రతుకు వ్యధ, చదువు వృధా, మనమంతా గానుగులం పీనుగులం అని చెప్పేసి అని మాట్లాడాడే. ఇది వాస్తవం, నిజం ఇదే. ఎంత చదువుకున్నామో, లక్షల ప్యాకేజీలు తెచ్చుకుంటున్నామో, బాహాటంగా కార్లు చూడండి. ఇవాళ భారతదేశంలో చూస్తే మనిషి నడవడానికి ప్లేస్ లేనంత కార్ల విలాసవంతమైనటువంటి జీవితాల్లో మనం ఉన్నాం. కానీ ఇక్కడ మానవత్వం అనేది అటువంటిది కోల్పోయాం. మనిషిమి అనేటటువంటి మర మనుషులమైపోయాము. మరలతోటి మనం అంతా కూడా ఆ యొక్క దాన్ని ఏమంటారు, సహచర్యం చేసుకుంటూ ఆ యొక్క దీన్ని కూడా మనలో పెట్టేసుకున్నాం. ఎవడికెవడు పట్టదు. వాడు నువ్వు కారు కొనుక్కున్నావంటే నేను డబల్గా ఇంకేం కారు కొనుక్కోవాలని ఆలోచిస్తున్నావు. లేదు నువ్వు ఒక బిల్డింగ్ కొన్నావనంటే నీకంటే గొప్పగా నేను ఎలా సంపాదించాలి, ఆ సంపాదన ఎలాగైనా సంపాదించాలి. ఇక్కడ కోల్కతాలో జరిగినటువంటి విషయం కూడా ఎందుకు అమ్మాయి అంత దారుణంగా చంపేశారు చెప్పండి. ప్రశ్నించడం వల్ల. ఏమని ప్రశ్నించింది? నీకు నాకు లేనటువంటి ధైర్యమో, ఎవ్వడికి లేనటువంటి ధైర్యం, ఒక మగాడికి లేని ధైర్యం, ఒక పోలీసు యంత్రాంగం అరికట్టలేనటువంటి ఆ యంత్రాంగంలో లేనటువంటి నిబద్ధత, నిజాయితీ, గుండె ధైర్యం ఒక ఆడపిల్లలో వచ్చింది. ఆ హాస్పిటల్లో జరిగేటటువంటి అకృత్యాలని క్వశ్చన్ చేసింది. ఏ అకృత్యాలు జరుగుతున్నాయి అక్కడ ఉన్నటువంటి ఆ ట్రైనీ డాక్టర్స్ తోటి? అక్కడ ఒక సెక్స్ రాకెట్ నడుస్తుందని విన్నాం. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు భయంకరంగా అక్కడ బిజినెస్ జరుగుతుందని విన్నాం. ఆ బిజినెస్ని ఆ అమ్మాయి ఎప్పటికప్పుడు కూడా అక్కడ జరిగేటటువంటి వాటిని క్వశ్చన్ చేసింది. ఎందుకు క్వశ్చన్ చేసింది మాస్టర్? ఎందుకు క్వశ్చన్ చేసింది? నేను మనిషిని, ఈ అకృత్యం నా చుట్టూ జరగకూడదు. నేను ఒక వైద్యం చేసేటటువంటి వైద్యురాలిని, సమాజంలో ఇలాంటివి జరగకూడదు అని సామాజిక బాధ్యత.
అమ్మాయిలో ఉన్నదేంటి? సామాజిక సామాజిక బాధ్యత. నిజంగా చెప్తున్నాను, ఆ వైద్యురాలు కాబట్టి ఆమె ఆలోచించింది. ఇది మానసిక రుగ్మతలు, ఇవన్నీ కూడాను శారీరక రుగ్మతలు మానసిక రుగ్మతలు రెండూ కలిస్తే ఇవాళ అమ్మాయికి జరిగినటువంటి చర్య ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్క ఒంట్లోకి వచ్చి చేరుతుందని అమ్మాయి ఆందోళన చెందింది కాబట్టి ప్రతిదానికి ఖండించింది, ప్రతిదాన్ని ప్రశ్నించింది. ఇక్కడ నేను ఒక్క విషయం నేను అడుగుతున్నాను, ప్రశ్నించినంత మాత్రాన ఆ అమ్మాయిని అంత భయంకరంగా చంపేశారు, ఇది వాస్తవం. ప్రశ్నించకూడదు అని మనం ఈ రోజు నుంచి నోళ్ళు మూసేసుకుంటాం. మన పిల్లలందరికీ తల్లులు చెప్పేస్తారు, ఒరే ఏం జరిగినా నోరు మూసుకొని కూర్చో, అమ్మా నీకేం జరిగినా నువ్వు పట్టించుకో మాకు, నువ్వు కళ్ళు మూసుకొని చూస్తావు అని అంటున్నావు. తల్లి, ప్రతి తల్లి నేను చెప్తున్నా, నువ్వు పంపించేటటువంటి నీ బిడ్డని చదువుకి పంపించేటటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఆల్మోస్ట్ ఇలాగే ఉన్నాయి. నీ బిడ్డ ప్రశ్నించకూడదు, నువ్వు ప్రశ్నించకూడదు, కానీ రేపొద్దున ఇవాళ అమ్మాయి ప్రశ్నించినందుకు జరిగిందని మనం మాట్లాడుకుంటున్నామే, రేపొద్దున పక్కన ఉన్న వాళ్ళకు కూడా ఈ జాడ్యం అంటుకుంటుంది, అలాగే ఇది వచ్చి చేరుతుంది అనేటటువంటి ఆలోచన ప్రతి తల్లికి ఎప్పుడైనా వచ్చిందా? రావాలి, వచ్చి తీరాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క తండ్రి, పెద్ద కాలేజీలు ఎక్కడున్నాయి, పెద్దవి ఎక్కడున్నాయి, ఎక్కడ అదేంటి ఎంత పెద్ద డొనేషన్లు కట్టేసేసి కాలేజెస్లో జాయిన్ చేస్తున్నారు, స్కూల్స్లో జాయిన్ చేస్తున్నారు. ఎన్నో ఎపిసోడ్స్లో నేను మెత్తుకున్న స్కూల్ పిల్లల బ్యాగుల్లో మత్తు పదార్థాలు ఉంటున్నాయి, డ్రగ్స్ ఉంటున్నాయి, సిగరెట్స్ ఉంటున్నాయి, దాన్ని ఏమంటారు వీడు ఉంటుంది. ఇవన్నీ దయచేసి మీరు చెక్ చేయండి. ఇవాళ చిన్న పిల్లల బ్యాగుల్లో వస్తుంది. ఇంకొక ఘోరమైనటువంటి విషయం చెప్పమంటారా? 9th 10th క్లాసు పిల్లలు, మగ పిల్లలు అడల్టరీకి వెళ్తున్నారు. మీకు ఆ సంగతి తెలుసా? మీకు ఎవరికైనా ఎందుకు వెళ్తున్నారు అని ప్రశ్నించండి బాస్. ఎందుకు వెళ్తున్నారు అని అంటే, ఇలాంటివి వాళ్ళ శరీరంలోకి వెళ్ళి వాళ్ళ హార్మోన్స్ కంట్రోల్లో ఉండడం లేదు. ఇవాళ చూడండి, నిజంగా సమాజానికి తెలియనటువంటి నిజాలు, వాస్తవాలు ప్రతి పేరెంట్ తెలుసుకొని చావండి. ఎందుకంటే మీరు సంపాదించే లక్షలు కోట్లు తీసుకెళ్ళి ఎవరికి పోస్తున్నారు? అరే మీ పిల్లల్ని మీరు పట్టించుకోలేనంతగా, పిల్లల్ని సంస్కరించుకోలేనంతగా, ఒక భావి భారత పౌరుణ్ణి తయారు చేసేటువంటి సంస్కారం లేనటువంటి సంపాదనని మనం తీసుకొని ఈరోజు చంపినటువంటి 60 మందా 10 మందా 2 ముగ్గురా అని అంటున్నారే, ఆ ముగ్గురులో రేపొద్దున మన కొడుకు ఉండబోతున్నాడు. ఈ దౌర్జన్యానికి గురైనటువంటి ఆ ఆడపిల్ల ఎవరైతే ఉందో, ఆడపిల్లలో మన ఆడపిల్ల ఏమన్నా ఉంటుందేమో ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ప్రతి గుండెకి ఉంది, ప్రతి తల్లిదండ్రులకి ఉంది. ప్రతి తల్లిదండ్రులు ఆలోచించి తీరాలి. ఈ రోజు ఉద్యమాలు ఉన్నాయా ఎక్కడైనా, ఏ రాష్ట్రంలోనైనా? ఉద్యమాలను జరగనివ్వట్లేదు. ఒకప్పుడు ఎందుకు జరిగాయి మిస్టర్, ఇప్పుడు ఎందుకు జరగనివ్వడం లేదు అనంటే, ఎవడికి తీరిక లేదు ఉద్యమాలు చేసే తీరిక, ఎవడికి పక్కవాడి గురించి పట్టించుకునే తీరిక లేదు, ఎవడికి సమాజం గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎప్పుడు వీడికి ఒక గగ్గోలెత్తుతాడో తెలుసా? నా ఇంట్లోకి వచ్చినప్పుడు. ఈరోజు నా దగ్గరికి చాలా మంది ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వస్తున్నారు. ఏమండి ఇంత జరుగుతున్నా మా బంధువులు పట్టించుకోవట్లేదండి. నువ్వు ఎప్పుడైనా పట్టించుకున్నావా నీ బంధువుల్ని? ఏమండి ఇంత జరుగుతున్నా మా పక్కింటి వాళ్ళే నన్ను ఇలా చేస్తున్నారండి. సమాజంలో ఇది వేళ్ళు వండుకున్నప్పుడు ఎప్పుడైనా నువ్వు నోరు తెరిచావా? నీ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం సమాజం కావాలి, నీ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం బంధువులందరూ కావాలి. బట్ నువ్వు చేయాలనుకున్నప్పుడు సమాజం అక్కల, బంధువులు అక్కల, నీ నెక్లెస్ నీకు కావాలి, నీ కారు నీకు కావాలి, నీ విలాసాలు నీకు కావాలి, నీ స్వార్థం నీకు కావాలి, నీ కొడుకు మాత్రమే ఉండాలి, నీ కూతురు మాత్రమే ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే సామాజిక బాధ్యతను మొత్తం కోల్పోయి కేవలం స్వార్థంతోనే ముందుకెళ్తున్నారు తప్ప మానవత్వం అనేది లేకుండా వెళ్ళిపోతున్నారు. 100% నేను చెప్తున్నా. మీకు చాలా మంది అడుగుతున్నారు సామాజిక బాధ్యత ఎందుకు ఉండాలని. అరే సమాజంలో నీతి ఉంటేనే నువ్వు బతుకుతావు ప్రాణాలతో. ఆ నీతిని నువ్వు ఏది పెంపొందిస్తావో, నువ్వు ఏది సమాజానికి ఇస్తున్నావో అది రేపు పొద్దున వచ్చి నీ ఇంట్లో కూర్చుంటుంది. నువ్వు దౌర్జన్యాన్ని ప్రోత్సహించావు, నాకెందుకులే అని మూసుకొని పిరికి బందులాగా లోపల కూర్చున్నావా? ఆ యొక్క దౌర్జన్యం పెరిగి పక్కింటి వాడికి దగ్గరకు వచ్చింది, ఊళ్ళోకి వచ్చింది, పక్క రోడ్లోకి వచ్చింది, పక్కింట్లోకి వచ్చింది, నీ ఇంట్లోకి వస్తుంది. నెక్స్ట్ నువ్వే టార్గెట్. అది నీ వరకు రాదు అని మాత్రం దయచేసి ఆలోచించకండి. పిచ్చి జనాలు, పిచ్చి కథలు, పిచ్చి వ్లాగ్స్. నిజం చెప్తున్నాను కదా, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత జ్ఞానం ఎంత ఉందో అజ్ఞానం 10 ఉంది. దానిలో విచ్చలవిడితనం ఉంది. ఎవడు ఎంత నీచంగా పోస్టులు పెడితే, ఎవడు ఎంత నీచంగా మాట్లాడితే, నిన్నగాక మొన్న కూర్చున్న ఒక దరిద్రమైనటువంటి విషయం అన్నమాట. ఒక ప్రజాప్రతినిధి ఒక అక్రమ సంబంధం పెట్టుకుంటే వాళ్ళను కూర్చోబెట్టి రోజుల తరబడి ఇంటర్వ్యూలు, ఒక అమ్మ సిగ్గుపడుద్ది, ఒక అమ్మ ఆవేశపడుతుంది, ఒకడేమో ఆవేశపడాలో సిగ్గుపడాలో అర్థం
అర్థం కాక దేభ్యం ముఖం వేసుకొని వాడు సమాధానాలు చెప్తున్నాడు. ఈ దౌర్భాగ్యాన్ని సమాజం మీదకి పెట్టేటటువంటి వాళ్ళకి ఏమన్నా సామాజిక బాధ్యత ఉందా? ఇది సమాజాన్ని భ్రష్టు పట్టించేదా? ఒక వార్త వేసి తీసి అవతల అది వాళ్ళ కుటుంబ విషయం. కుటుంబ విషయాన్ని రోడ్డుకి ఇచ్చుకున్న తర్వాత ఏది చెప్పాలి, ఎవరి తరపున నిలబడాలి మీడియా? సమాజంలో ఇది ఎలాంటి దౌర్భాగ్యమైనటువంటి సిచ్యుయేషన్స్ తీసుకెళ్తుంది, కుటుంబ బంధాలని ఎలా విచ్ఛిన్నం చేస్తుందని మాట్లాడుకోవడం మానేసి అలా మాట్లాడారా, మీరు ఏం పాట పాడారు, మీరు ఏ కన్ను గీటారు, మీరు ఎక్కడ పట్టుకున్నారు, మీరు పడుకున్నారా లేదా, ఇంత నీచమైనటువంటివి మాటలు మాట్లాడుకుంటూ ఇదే ధోరణిని పెంచుకుంటూ పోతున్నారంటే ఇవే జరుగుతాయి మిస్టర్. అడిగి ఎందుకు జరిగింది ఈ అమ్మాయికి అనంటే మనమంతా అక్రమ సంబంధాలు ఎలా ఉన్నాయి, అవి అక్రమ సంబంధాలు కాదు, వీడు గొప్పగా బతికేస్తున్నాడు, నాకొక వీడియో కావాలి, నాకొక ఎపిసోడ్ కావాలి అని చెప్పేసి అని పుంకాలుగా తీసి అవతల బారేసి మనం మాట్లాడుతుంటే ప్రశ్నించే గొంతుక ఒక్కటే అయిపోయింది అక్కడ. ఈ గొంతుకలన్నీ దేని చుట్టూ తిరుగుతున్నాయి? నా వ్యూస్ ఎలా వస్తాయి? అక్రమ సంబంధాల మీద వస్తాయి, పోర్న కంటెంట్ మీద వస్తాయి, లేకపోతే ఇంకేదన్నా దాష్టికాలు చేస్తే వస్తాయి, ఇంకేంటి బెట్టింగ్ యాప్లు చేస్తే నాకు డబ్బు వస్తాయి. ఇలాంటి అరాచకాలు పెంపొందిస్తుంటే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే వాళ్ళని కూడా స్టూడియోల్లో కూర్చోబెట్టి హీరోలుగా చూపించినంత కాలం, ఈ దౌర్భాగ్యం నడిచినంత కాలం ఆ బెట్టింగ్లో వచ్చేటటువంటి మనీ ఎక్కడికి వెళ్తుంది బాస్? ఎవరి చేతుల్లోకి వెళ్తుంది? ఎవరు నడుపుతున్నారు దాన్ని నిలబెట్టుకోవడానికి అక్కడ ఎన్ని దౌర్జన్యాలు ఉన్నాయి. దాన్ని కంట్రోల్ చేయట్లేదు ప్రభుత్వం. ఎందుకు కంట్రోల్ చేయట్లేదు? ఇవన్నీ కూడా ఒకదానికొకటి ప్రపంచం మొత్తం డబ్బు వెనక పడుతుంది. ఎవ్వరూ కూడా ఆ అమ్మాయి వెనక లేరు. చట్టం లేదు, కేవలం న్యాయస్థానం మాత్రమే ఉంది. అక్కడ కూడా నిజంగా చెప్తున్నాను, ఆ జస్టిస్కి నిజంగా చేతులెత్తి మొక్కాలి. ఆ ధర్మాసనంలో ఆ వాళ్ళు సుమోటోగా కేసు తీసుకొని ముందుకు నడిపించడం వల్ల హైకోర్టు జడ్జి నిజంగా 10 కాలాల పాటు ఇంకా ఆయన ఎన్నిటినో ఈ యొక్క సామాజిక రుగ్మతల్ని రూపుమాపడానికి ఇంకా ఇలాంటి వాళ్ళు ముందుకు రావాలి. ఆ ఒక్క దీని వల్లనే ఆ సంఘటన బయటకు వచ్చింది కాబట్టి ఇవాళ మన గొంతుకలు మాట్లాడుతున్నాయి. లేదు అనంటే ఎవ్వడికి పట్టనటువంటి విషయము చాలామంది చూస్తున్నాను నేను. ఇది చాలా ఘోరం, వాడికి ఎలాంటి శిక్ష పడుతుంది, ఏమవుతుంది, వాడు బయటికి రాడు, వాడు అలా చేస్తాడు. ఎందుకు అనంటే ఇక్కడ అమ్మాయికి అన్యాయం జరిగిందని మాత్రమే స్లోగన్ ఉంది కాబట్టి వాడికి శిక్ష పడుతుంది. ఎన్ని సంవత్సరాలు శిక్ష పడుతుంది, వాడికి బెయిలే రాకూడదు అని మాట్లాడుతున్నారు. అయ్యల్లారా అమ్మల్లారా, ఎంతమంది ఇలాంటి కేసులు వస్తే బెయిల్ ఇవ్వడానికి ముందుకొస్తున్నారు మీరు? నేను అడిగాను అనుకోండి, అది మా ప్రొఫెషన్ అంటారు, కాదని అనట్లా. నీ సామాజిక బాధ్యత ఏది? ఈరోజు మీరు ఇలాంటి వాళ్ళకి బెయిల్ ఇప్పించి రోడ్ల మీద వదిలేయబట్టి కాదా ఈరోజు ఒక ఆడపిల్ల అతి క్రూరంగా, అతి నీచంగా, అతి హేయంగా బలైపోయింది ఈ సమాజంలో? మీకు బాధ్యత లేదా? న్యాయాన్ని కాపాడాల్సిన బాధ్యత లేదా? దుర్మార్గాన్ని అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత లేదా? ఈ యొక్క చట్టంలో ఉన్నటువంటి ఈ వెసులుబాటులు, ఈ లొసుగుల వల్లనే కదా ఈరోజు జరిగింది. ఎంతో ఉంది, కానీ ఒక్కడో ఇద్దరో మాత్రమే ఎందుకు బయటకు వచ్చారు? చట్టం కల్పించినటువంటి ఈ యొక్క వెసులుబాటు కాదా వాడు తప్పించుకోవడానికి? లొసుగులు కాదా వాడు తప్పించుకోవడానికి? ఆ లొసుగుల్ని సమాజానికి 1కి 10 సార్లు చెప్పేటటువంటి సో కాల్డ్ వాళ్ళు కాదా? చెప్పండి. కాపాడాల్సినటువంటి వాళ్ళు ఎటువైపు వాదన మనకి ఉండాలి? నేను ఇక్కడ ఎవరిని కించపరచడం లేదండి, మనోవేదనతోటి చెప్తున్నాను. ఏది డ్రగ్ ప్లడ్లర్స్ ఉన్నారు, వాళ్ళకి బెయిల్స్ ఇవ్వడంలో నంబర్ 1. ఆయన అడిగాను నేను, ఎందుకండి మీరు ఇలా వీళ్ళకి ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇది మళ్ళీ సమాజంలోకి వీళ్ళని తీసుకురావడం వల్ల వాడు ఊరుకోడు, మళ్ళీ ఇదే బిజినెస్ చేస్తాడు. సమాజానికి చేటు కాదా? సమాజానికి మీరు చేస్తున్నటువంటి ఒక మైనస్ కాదా అని చెప్పేసి నేను అడిగితే ఎంత చక్కటి సమాధానం చెప్పారో. నవ్వాలో ఏడవాలో నాకు అర్థం కాలేదు. ఏంటి అని అంటే, మనం ఇవ్వకపోతే ఇంకొకళ్ళు ఇస్తారండి. ఏం సమాధానం చెప్పాలి చెప్పండి? సామాజిక బాధ్యత, న్యాయం వైపు ఉంచండి. ప్రతి ఒక్కడి వైపు న్యాయం ఉండాలి, కానీ మీకంటూ న్యాయం ఉండద్దా? మనస్సాక్షి ఉండద్దా?
ప్రొఫెషన్ అని పట్టుకుపోతుంటే ఇవాళ డ్రగ్ అమ్మేటోడు కూడా ఒక పెద్ద ప్రొఫెషనలిస్ట్. ఆ వాడిని ఎందుకు మీరు తప్పు పడుతున్నారు? వాడికి శిక్ష పడుతుందని ఎందుకు చెప్తున్నారు? మరి వాడిని బయటికి తీసుకొచ్చే వాళ్ళు ఎవరు? వాళ్ళని కాపాడే రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు. ఇవాళ మొత్తం అంతా కూడా కోల్కతాలో ఏం జరుగుతుంది? అసలు ఎంత పెద్ద డ్రామా జరుగుతుందంటే ద గ్రేట్ మమతా బెనర్జీ గారు, ఆవిడే హోంమంత్రి, ఆవిడే చీఫ్ మినిస్టర్, హోంమంత్రి, వైద్య శాఖ మంత్రి, ఆవిడ అదంటే ఒక సామెత ఉంది, ఉల్టా చోర్ కొత్వాల్కో డాటే అని. దొంగ పోలీసుని దొంగ అని చెప్పేసి అని వెనకబడి కొట్టినాడంట. ఆ విధంగా ఏమైపోయిందంటే ఈవిడ ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటేనో, లేకపోతే హోమ్ మినిస్టర్ సీట్లో కూర్చుంటానో, ఆరోగ్య శాఖ మంత్రి సీట్లో కూర్చుంటేనో ఎక్కడ ఈ విషయం మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుందో, పొరపాటున న్యాయం చేయాల్సి వస్తుందో అనేది ఆ కుర్చీ గబక్కన దిగేసి రోడ్డు మీద పడిపోయి ఆవిడ ఉద్యమాలు చేస్తుంది. నాకు అర్థం కాక అడుగుతాను, మిస్టర్ దీదీ, కోల్కతా ఖాళీ అని పిలిపించుకున్నావు, కానీ కాగితపు ఖాళీ. నేను చెప్తున్నాను, నలుపు రంగు పూసుకున్నటువంటి అనైతికమైనటువంటి ఆ యొక్క పరిపాలన, అవినీతి పరిపాలన పూసుకున్నటువంటి, నలుపు రంగు పూసుకున్నటువంటి మనిషిగా ఈరోజు నువ్వు కనిపిస్తున్నావు జనాలందరికీ కూడా. రోడ్డు మీదకి ఎందుకు వస్తావు? చట్టం చేసేది నువ్వు, చట్ట సభలో నువ్వు ఉన్నావు, చట్టసభకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రివి, రాష్ట్రాన్ని నువ్వు తలుచుకుంటే నువ్వు ఒక హోమ్ మినిస్టర్కి అత్యవసరమైనటువంటి చర్యలు తీసుకునేటటువంటి స్పెషల్ ఇవి ఉంటాయి, రైట్స్ ఉంటాయి. అసలు అవన్నీ ఎక్కడికి పోయినాయి? అవన్నీ వదిలేసేసి ఎంత తెలివిగా ఆవిడ రోడ్డు మీదకి వచ్చేసేసి ఎవరిని కాపాడుతుంది మిస్టర్? అండ్ ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఎవరిని కాపాడుతుంది? ఇక్కడ నేరస్తుల్ని కాపాడడానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి రోడ్డు మీదకి వచ్చి న్యాయం జరగాలి. అరే నువ్వే తల్లి న్యాయం చేయాల్సింది. కాల్చవతల పారేస్తావో, ఉరిశిక్ష వేస్తావో, న్యాయస్థానాలకి రిక్వెస్ట్ చేస్తావో, ఏం చేస్తావో చేయవలసినటువంటి నువ్వు ఎంత నిస్సిగ్గుగా ఆవిడ చర్యలు ఉన్నాయంటే, ఒక ఆడదయ్యి ఉండి నిజంగా సిగ్గుపడుతున్నాను నేనైతే మాత్రం. ఆవిడకి నిజంగా బంధం విలువ తెలియదా? లేకపోతే ఆవిడ తల్లి మాతృత్వం యొక్క విలువ ఆవిడకి తెలియదా? ఆవిడ అసలు ఒక ఆడదేనా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఎంతటి ఆడదానిలోనైనా ఒక మాతృత్వం అనేది ఉంటుంది. ఆ మాతృత్వపు ఛాయల్ని కూడా చంపుకొని తిరుగుతున్నటువంటి ఇలాంటి కోహనా మేధావులన్నీ పిలువబడేటటువంటి వీళ్ళని, పరిపాలకుల్ని మనం ఏమందామయ్యా? అండ్ ఇంకొకటి ఏంటంటే, సో మీరు ఇందాక రాజకీయ యాంగిల్ వరకు మీరు మాట్లాడారు కాబట్టి ఒకటి అడుగుతున్నా మేడం. ఇప్పుడు ఎప్పుడైతే ఇష్యూ అనేది కూడా, సో కోల్కతా వరకు ఆ పోలీసుల వరకు ఉన్న చర్యలు ఆ టైంలలో కూడా ఇంత హైప్ అనేది రాలేదు. ఎప్పుడైతే న్యాయస్థానం అనేది కూడా సిబిఐ వాళ్ళకి ఇచ్చిందో, దానిలో కొత్త వెలుగులు అనేది కూడా వస్తున్నాయి. అప్పుడు మీరు అన్నట్టు దీది అనేది కూడా వచ్చి ప్రొటెస్ట్ చేయడం అనేది కూడా మొదలుపెట్టింది. ఇలాంటి ప్రొటెస్ట్ నీట్గా శాంతియుతంగా జరుగుతున్న టైంలో ఆర్జే కర్ మరి ఆ హాస్పిటల్ ముందు చేస్తున్న ఆ జూనియర్ డాక్టర్లు కానీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళ మీద సమ్ ఎక్స్ పర్సన్స్ ఎవరెవరో వచ్చి రిటర్న్లో దాడి చేయడం ఏంటి మేడం ఇది? నేను ఇక్కడ ఇందాకే చెప్పా, ఎవరు హోమ్ మినిస్టర్ ఎవరు, ముఖ్యమంత్రి ఎవరు, హోమ్ మినిస్టర్ ఎవరు, ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు? ఇక్కడ ఈ కేసుకి సంబంధించినటువంటి 3 కీలకమైనటువంటి శాఖలు ఆవిడ దగ్గరే ఉన్నాయి. అకృత్యాలు జరుగుతున్నది మొత్తం, ఈ డ్రగ్స్ అమ్ముతున్నటువంటిది, ట్రాఫికింగ్ జరుగుతున్నటువంటిది, శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అనైతికమైనటువంటి చర్యలు, ఇక్కడ శాంతి భద్రతల లోపం ఎక్కడ జరుగుతుంది? ఒక ఆసుపత్రిలో జరుగుతుంది. ఈ రెండిటిని మీద చర్యలు తీసుకోవాల్సిన పొజిషన్ ఎవరిది? ముఖ్యమంత్రిది. ఈ 3 ఆవిడే కాబట్టి ఆవిడ ఏం చేస్తుంది? అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఇవి ఉన్నాయో, సాక్ష్యాధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని నాశనం చేయడం. ఆవిడ రాష్ట్రాన్ని నాశనం పట్టించిందండి. సాక్ష్యాలని నాశనం చేయడం ఆవిడకొక లెక్క. భ్రష్టు పట్టించి అవతల పారేసింది. రేపొద్దున దేశానికి పట్టిన అతి దరిద్రమైనటువంటి లీడర్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఈవిడొక్కటేనేమో. ఒక ఆడదానిగా నేను ఇన్ని మాట్లాడడం నిజంగా చెప్తున్నాను, సిగ్గుపడుతున్నాను. నేను ఒకటే మాట్లాడుతాను, అనొచ్చు ఆడదానివై ఉండి ఇట్లా మాట్లాడతామని. కేవలం నేను ఒకసారి నైటీల గురించి మాట్లాడినందుకు అబ్బో ఆడవాళ్ళందరూ నా మీద విపరీతంగా దాడి చేసేశారు. మరి నేను ఆడదాన్ని కాదా? నేనేం మాట్లాడాను? అందంగా ఉండండి అమ్మా, ఇలా ఎందుకుంటున్నారని మాట్లాడినందుకు మీకు కోపం వచ్చిందే. మరి ఒక ఆడపిల్లని కాళ్ళు విరిచి, కళ్ళు పీకి, ఈ విధంగా ఎముకలు విరగొట్టి, నుజ్జు చేసి ఇంత నీచమైనటువంటి చర్యకి పాల్పడడానికి, అక్కడ అకృత్యాలు అన్నీ జరగడానికి, అంత ఘోరమైన చర్య జరగడానికి నీళ్లు పోసి మొక్కని ఒక వటవృక్షంలో పెంచినది కూడా ఒక ఆడదే. ఆడదాన్ని వీళ్ళందరూ ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నాను ఫస్ట్.
అండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఒకసారి చూస్తే నియర్లీ 14 దెబ్బలు, అంటే 14 రకాలమైన దెబ్బలు అనేది కూడా అమ్మాయి ఒంటి మీద కూడా ఉన్నాయి. ఇంత ఘోరంగా ఇంత హేయంగా జరగడానికి గల కారణం ఏదైనా కానీ ఒక పర్సనల్ రివెంజ్ అనేది ఉంటేనే కదా. అదే నేను ఇందాక నుంచి మాట్లాడింది అదే కదయ్యా. పర్సనల్ రివెంజ్ ఎవరికుంది? అక్కడ డ్రగ్స్ అమ్మేటోడుకు ఉంది. పర్సనల్ రివెంజ్ ఎవడుకుంది? అక్కడ ఆ సెక్స్ రాకెట్ నడిపేటటువంటి వాడికి ఉంది. పర్సనల్ రివెంజ్ ఎవడుకుంది? ఎవడైతే ప్రశంసబడుతున్నాడో వాడికి ఉంది. ఆ చుట్టూ ఉన్నటువంటి వాడు నడిపేటటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా గ్రడ్జి ఉంది. కాబట్టి వీళ్ళందరూ కలిసి పన్నినటువంటి పన్నాగంలో ఆవిడ బలి అయిపోయింది. ఆ అమ్మాయి బలి అయిపోయింది. ఈరోజు ఆ అమ్మాయి మనందరి కోసం పోరాడి చనిపోయింది. మనందరి కోసం ఈ సమాజం ఇలా ఉండకూడదు, ఈ సమాజం డ్రగ్స్ లేకుండా ఉండాలి, ఈ సమాజంలో ఆడపిల్లల్ని స్వంత లాభాల కోసం శారీరకంగా వాడుకుంటున్నారు, లైంగికంగా వాడుకుంటున్నారు అని చెప్పి ఎదిరించినటువంటి ధీర వీర వనిత ఆ పిల్లండి. మ్యామ్, న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా. ఇంత పెద్ద అటెన్షన్ అనేది వచ్చింది, ప్రతి ఒక్కరు కూడా దీనికి న్యాయం జరగాలని వీ వాంట్ జస్టిస్ అంటూ ఉన్నారు. ఇదంతా బాగానే ఉంది. యాజ్ ఎ ఫ్యామిలీ కౌన్సిలర్గా సో మనం కూడా కొన్ని ఇలాంటి సమయంలో వింటూ ఉంటాం. సో కూతుర్ని పెంచడమే కాదు, కొడుకును కూడా పెంచడం అనేది కూడా మీరు నేర్పించాలి అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇలా కొడుకును పెంచేటప్పుడు సో తర్వాత తరానికి తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు చెప్పి పెంచితే బాగుంటుందని మీరు అంటారు? మీరు చెప్పండి. దిక్కుమాలినటువంటి కళ్ళు మూసుకుపోయినటువంటి ప్రేమలు తీసి పక్కన పెట్టండి. ఫస్ట్ తల్లిదండ్రులకి నేను చెప్తున్నాను, ఏమన్నా చావండి, నన్ను తిట్టుకున్నా నాకు ఫరక్ పడదు. ఒక్కటి మాత్రం చెప్తున్నాను, ఎవడైనా అమ్మ నీ కొడుకు డ్రింక్ చేస్తున్నాడనో, నీ కొడుకు సిగరెట్లు కాలుస్తున్నాడనో, నీ కొడుకు అమ్మాయిలకి లైన్ వేస్తున్నాడనో, లేదా నీ కొడుకు ప్రవర్తన బాగాలేదు లైంగికంగా వేధిస్తున్నాడని ఏ కన్న తల్లికైనా ఎవత్తైనా తీసుకెళ్ళి ఒక చిన్న కంప్లైంట్ ఇవ్వండి. ఆ తల్లి ఎట్లా రియాక్ట్ అవుతుందో మీ అమ్మాయిని అదుపులో పెట్టుకోండి. మావాడు మగాడు సిగరెట్లు కాలుస్తాడు, మావాడు పలానా వాడు ఇది కాలుస్తాడు, మావాడు చేస్తాడు, ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళని తంతే. అలాగే తల్లుల్ని నేను కించపరుస్తున్నానని అనుకోకండి. నేను అందరినీ అనట్లేదు, అందుట్లో నేను కూడా ఒక తల్లిని నేను మాట్లాడుతున్నాను కదా. నా ఆవేశానికి చాలా కారణాలు ఉన్నాయి. నా ఆవేశానికి చాలా న్యాయబద్ధమైనటువంటి ఆవేదన ఉంది దాని వెనక. తండ్రులు ఉన్నారు, వాడు ఒక్కొక్కడు చెప్తున్న మదమెక్కిన తండ్రులు ఎంతమంది ఉన్నారంటే, కొడుకు తిరగడానికి డబ్బులు ఇస్తాడు, కొడుకు డ్రగ్స్కు బానిస అవుతున్నాడన్నా కూడా వాడిని తీసుకెళ్ళి 4 రోజులు రీహాబిటేషన్లో పెడతాడు, మళ్ళీ డబ్బిచ్చి మళ్ళీ పంపిస్తాడు. కొడుకు ఎక్కడ జాయిన్ చేస్తున్నాడు కొడుకుని, ఎక్కడైతే డ్రగ్స్ అమ్మబడునో, ఎక్కడైతే కండోమ్స్ బ్యాగుల్లో వేసుకుని తిరిగేటటువంటి స్కూల్స్లో విచ్చలవిడితనమైనటువంటి లైంగికపరమైనటువంటి ఆ యొక్క అలవాట్లు ఏవైతే ఉంటాయో, ఆ విశృంఖలత్వం ఎక్కడైతే ఉంటుందో ఆ స్కూల్లోనే చదవబడును, అక్కడే జాయిన్ చేస్తారు. ఈ మధ్యకాలంలో కూడా మనం ఒక 2 సంవత్సరాల పిల్ల మీద 2 నెలల తరబడి ఒక డ్రైవర్ లైంగికంగా అత్యాచారం చేస్తే ఆ తల్లిదండ్రులు ధైర్యం చేసి వచ్చి సమాజంలో చెబితే మిగిలిన పేరెంట్స్ ఏమన్నారు, ఆ స్కూల్ని మూసేయమని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్స్ ఇస్తే మిగిలినటువంటి దౌర్భాగ్యపు దగులుబాజీ పేరెంట్స్ కొంతమంది ఏం మాట్లాడారో తెలిసినా, అయ్యో ఎవరో ఒకరికి జరిగితే ఆ స్కూల్ ఎందుకు మూసేస్తారండి, మా పిల్లలు ఎక్కడికి వెళ్ళాలండి. ముండమోపుల్లారా, ఇలాంటి అకృత్యము జరుపుతున్నది ఎవరు? ఆ ప్రిన్సిపల్ మాత్రమే కాదు, ఇలాంటి ప్రిన్సిపల్స్ క్యారెక్టర్స్ తెలిసినా కూడా ఆ విద్యా వ్యవస్థని వ్యాపార పరంగా నడిపేటటువంటి ఆ యొక్క యాజమాన్యాలు సైతం కూడా దీనికి కారణమే. ఆ విద్యాలయాల్లో వేళ్ళూనుకుపోయినటువంటి ఈ యొక్క సంస్కృతిని దూరంగా మీ పిల్లల్ని పెంచడం చేతకాని దద్దమ్మల్లారా, ఇలాంటి దద్దమ్మల వల్లనే ఇలాంటి మగపిల్లలు పుడుతున్నారు, ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్నారు, ఇలాంటి చెడు అలవాట్లకి బానిసలవుతున్నా కూడా నోరు తెరవలేని చేతగాని దద్దమ్మలైనటువంటి పేరెంట్స్ ఉన్నాం ఇక్కడ. అందుకోసమే ఇక్కడ ఈ ప్రపంచంలో ఈ సమాజంలో మనం ఇవాళ ఎదుర్కొంటున్నాం. కుటుంబాన్ని వదిలేసాం, మనమంతా సమాజాన్ని వదిలేసాం, బంధువులను వదిలేసాం, డబ్బు 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 అని పట్టుకుని తిరిగే నిమిషం కూడా మనశ్శాంతి లేకుండా బ్రతికే అతి గొప్ప జీవితాలు, ఈ దరిద్రమైన జీవితాలు ఎవరయ్యా ఉన్నాయంటే ఈరోజు మన జీవితాలే ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అంటే మీరు ఇంత కలకత్తా కాలిలాగా మాట్లాడడానికి సో ఇంత ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారని కూడా నాకు అనిపిస్తుంది ఈ ఇన్సిడెంట్ మీద. నేను కలకత్తా కాలినైతే ఈ ఇన్సిడెంట్లు ఇలా జరగవయ్యా.
నిజం చెప్తున్నాను కదా, ఆవిడ ఇంకా కదలటం లేదండి అని నా ఆవేదన లోపల నుంచి. రోజు అదే అనుకుంటూ ఉంటాను అనమాట. ఏ కాళికాదేవి, ఏ అమ్మవారు ఆ త్రిశూలం పట్టుకుని అట్టాకే కూర్చుంటుందా? అది పట్టుకొని బయటికి రాదా? ఆడపిల్లలు జరుగుతుంటే పొడిచేదా అని అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అదే నేను తీసుకొని పోయి పొడిచేద్దామని కూడా అనిపిస్తుంది. కానీ పొడిచిన తర్వాత నా మీద ఎపిసోడ్లు చేస్తారు. అంటే పొడిపించుకున్నాడు ఎంత దుర్మార్గుడో చెయ్యరు. ఎంత హత్య చేసినటువంటి ప్రియా చౌదరి ఏదో అంటారు చూసావా, అప్పుడు విక్టిమ్ నేనైతా. ఈ సమాజం మారాలి అని అంటే నేనొక్కదాన్నే త్రిశూలం పట్టుకుంటే సరిపోదు నాయనా. నేనొక్కదాన్నే కలకత్తా కాళి అని అనిపించుకోవడం కాదు. కలకత్తా కాళి ప్రతి తల్లిలోనూ ఉంది, ప్రతి తండ్రిలోనూ ఉన్నాడు, ప్రతి బాబాయిలోనూ ఉన్నాడు, ప్రతి తాతలోనూ ఉన్నాడు, ప్రతి అమ్మమ్మలోనూ ఉంది. ఆ కాళికా స్వరూపాన్ని బయటికి తీయండి. కాళికాదేవి ఎందుకు ఉద్భవించిందయ్యా? ఒక దుర్మార్గుడి రక్తపు బొట్టు కింద కూడా పడనివ్వనని పుట్టింది ఆవిడ. కానీ అదే కాళికాదేవి ఉన్న చోట ఆ పిల్ల రక్తపు అడుగులో పడి ఉంది అనంటే ఆ స్థితిని గతిని అనుభవిస్తున్నటువంటి మనము ఎంత చేతగాని వాళ్ళమయ్యా మనం. కాళికాదేవి ఉద్భవించింది అనంటే ఆవిడ నేర్పింది, అరే ఇలా ఉండండి రా సమాజంలో అని. ఎందుకు చదువుకోవాలి? ఎందుకు మొక్కుతున్నావు పొద్దున్నే వెళ్ళిన తర్వాత ఆమెకి? ప్రతి దేవతకి ఎందుకు మొక్కుతున్నావు? ప్రతి దేవుడికి ఎందుకు దేవుడా నా కొడుకు వాళ్ళ డ్రగ్స్ డ్రగ్స్ తీసుకొని వచ్చినా నన్ను కొట్టకుండా చూడని మొక్కుకుంటున్నామా? దేవుడా మా అమ్మాయి బయటికి వెళ్ళింది, ఏ బాయ్ ఫ్రెండ్ని తీసుకురాకుండా ఉండండి మొక్కుకుంటున్నామా? దేవుడా నా మొగుడు బయటికి వెళ్ళాడు, దేన్ని తెస్తాడో దాంతో కాకుండా నాతోటే ఉండమని మొక్కుకుంటున్నామా? లేదా దేవుడా నేను మాత్రమే బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా కొడుకు ఏం చేసినా, నా కూతురు ఎంత విచ్చలవిడితనంగా తిరిగినా, నేను ఏ దౌర్భాగ్యాలు చేసినా నన్ను ఎవడు పట్టుకోవద్దు, నా కుటుంబం జోలికి ఎవడు రావద్దు, నేను మాత్రమే రాజులాగా ఉండాలని వీడు కోరుకుంటున్నాడా? ఎలాంటి కోరికలతోటి మనం అడుగుతున్నాము? అందుకే దేవతకు కూడా విరక్తి పుట్టిందయ్యా. ఎవడి మీదకి వదిలేసిందంటే ఇవాళ సమాజంలో ఉన్న మన మీదకి వదిలేసింది బాధ్యత కలకత్తా కాళి. ఆ కలకత్తా జనమే తేల్చుకుంటారు. ఇప్పటికీ కూడా నేను ఎప్పుడూ ఒక మాట మాట్లాడుతూ ఉంటాను, ప్రకృతి అనేది మాత్రం ఏ రోజుకైనా విశ్వానికి ఛాలెంజ్లు విసరకు బ్రదర్. తిరిగి అది ఛాలెంజ్ విసిరితే తట్టుకోలేవు. కొన్ని వందల సార్లు చెప్పినా నేను ఈ మాట. ఈరోజు ద గ్రేట్ దిక్కుమాలిన కాగితపు దీది, కాలారంగు దీది అనుభవిస్తుంది విశ్వం విసిరిన సవాల్ని. ఏ యాంగిల్ నుంచి ఎటు వచ్చినా కానీ సో దానికి వెనకల అంటే ఎవరుంటారు ఏంటి అనేది కూడా మీరు చాలా నీట్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. సో గైస్, ప్రతి ఒక్కరు కూడా మరి ఈ ఇన్సిడెంట్ గురించి తలుచుకున్నారంటే ఖచ్చితంగా గుండె తడి, ఖచ్చితంగా కంట్లో నుంచి నీరు వచ్చేది కూడా ఖచ్చితంగా ఉండే ఉంటుంది. అయ్యో అనుకున్న క్షణాలు కూడా మనకు ఉండే ఉంటాయి. కాబట్టి ఇలాంటివి మన ఇంటి వరకు కూడా రాకూడదు అని అనుకుంటే మనం కూడా సామాజిక బాధ్యతతో ఏదైనా కానీ తప్పులు జరుగుతున్నాయంటే ప్రశ్నించే అవకాశం అనేది కూడా మీరు తీసుకొని దాన్ని ప్రశ్నించారంటే మనం ముందుకి జాగ్రత్తగా వెళ్ళొచ్చు. భవిష్యత్ తరాలని కూడా మనం హ్యాపీగా ఉంచవచ్చు. ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య. సీ యూ.